హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఐ లవ్ సినిమా. ఇప్పుడే నేను కమిటీ కొరాల్ మూవీ చూసి వచ్చాను. నాకైతే చాలా బాగా నచ్చింది. చాలా రోజుల తర్వాత ఒక ఫ్రెష్ విలేజ్ డ్రామా మూవీ చూసినట్టు అనిపించింది నాకైతే. ఈ సినిమా చూసినంత సేపు అయితే నాకు చాలా ఎమోషనల్గాను, చిన్నప్పటి జ్ఞాపకాలు, కాలేజెస్ అన్నీ నాకైతే చాలా బాగా గుర్తొచ్చాయి. అలాగే ఇక ఈ మూవీ స్టోరీ ప్లాట్ వచ్చేసి మనకి ఈ సినిమా వచ్చేసి పశ్చిమ గోదావరిలో పురుషోత్తపల్లి అనే చిన్న గ్రామంలో జరుగుతుంది. ఆ ఊరి సర్పంచ్ అయిన సాయి కుమార్కి ఎదురుగా ఎలక్షన్స్లో మన హీరో పోటీ చేయాలనుకుంటాడు. ఆ పోటీ చేసే సమయంలో తన ఫ్రెండ్స్తో, తన ఫ్యామిలీతో తన ఫ్లాష్ బ్యాక్ ఏంటని చెప్తాడు. చిన్నప్పుడు మెమరీస్ అన్నీ వచ్చి చెప్తారు. అసలు తన ఫ్లాష్ బ్యాక్ ఏంటి, ఈ ఎలక్షన్స్లో తను గెలిచాడా అనేది మనం సినిమాలో చూసి చూడాలి. ఇంకా ఈ సినిమాకి పాజిటివ్ వచ్చేసి మన అనుదీప్ గారి మ్యూజిక్. ఈయన అనుదీప్ గారు ఎవరో కదండి, మన హనుమాన్ మూవీకి మ్యూజిక్ ఇచ్చిన వారు. అలాగే ఈ సినిమాకి నెక్స్ట్ పాజిటివ్ వచ్చేసి ఈ సినిమా డైరెక్టర్ స్క్రీన్ ప్లే అండ్ కథ నాకు బాగా నచ్చింది. అలాగే నెక్స్ట్ పాజిటివ్ వచ్చేసి ప్రతి వాళ్ళు పెర్ఫార్మెన్సెస్ అయితే న్యాచురల్గా ఉన్నాయి. కొత్త వాళ్ళు అయినా సరే పడుకున్నామంటే చాలా న్యాచురల్గా చేశారు ఈ సినిమాలో. అలాగే మెయిన్గా చెప్పాలంటే ఈ సినిమాలో ఒక యూట్యూబ్ స్టార్ ఉన్నారు, ప్రసాద్ బెహ్రా అని చెప్పేసి. ఆయన అయితే చాలా న్యాచురల్గా ఎమోషన్స్ దగ్గర కూడా చాలా బాగా పెర్ఫామ్ చేశారు. ఎక్స్పీరియన్స్, స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగా ఇచ్చారు. ఇంకా నెక్స్ట్ పాజిటివ్లోకి వచ్చేస్తే క్లైమాక్స్ 20 మినిట్స్ మిస్ అవ్వకండి ఫ్రెండ్స్. మీకు ఆ క్లైమాక్స్ 20 మినిట్స్ చూసినప్పుడు ఎలక్షన్ సంబంధించిన ఒక డైలాగ్ డెలివరీ అనేది ఉంటుంది. హీరోకి సాయి కుమార్ మధ్యన పొలిటికల్గా కొన్ని సంబంధించిన డైలాగ్స్ ఉంటాయి. అవి మీకు చూసినప్పుడు ఒక వ్యక్తి అయితే గుర్తొస్తారు మీకు ఖచ్చితంగా. మీ సినిమాలో చూడండి, మీకు తెలుస్తుంది. అలాగే ఇంకా మన ఫస్ట్ హాఫ్ చూసినంతసేపు ఫస్ట్ నుంచి ఇంటర్వెల్ వరకు చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా మనం నెక్స్ట్ మైనస్లోకి వెళ్తే మైనస్ పార్ట్ వచ్చేసి చాలా కొన్ని ఉన్నాయి. సెకండ్ హాఫ్ ఏంటంటే నాకు కొన్ని చోట్ల ల్యాగ్ అనిపించింది. అంటే ఈ సన్నివేశాలు ఎందుకు అక్కర్లేదు కదా అనిపించింది. ఇది ఫ్రెండ్స్ కమిటీ కుర్రాళ్ళ మీద నా ఒపీనియన్. సినిమా చూసినప్పుడు మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో అయినా నేను తెలుసుకుంటాను. అలాగే ఈ సినిమా వచ్చేసి అందరికీ నచ్చుతుందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఒక ఫ్రెష్ విలేజ్ డ్రామా ఫిలిం చూసినట్టు అనిపించింది. అలాగే ఈ సినిమా చూసినప్పుడు చాలా చిన్నప్పటి జ్ఞాపకాలు మనకి చాలా గుర్తొస్తాయి. చిన్నప్పుడు మన విలేజ్లో చేసిన సంఘటనలన్నీ గుర్తొస్తాయి నాకు అనిపిస్తుంది. నేనైతే చాలా ఎమోషనల్గా అయ్యాను ఈ సినిమా చూసినప్పుడు. ఈ సినిమా మీరు చూసారా? చూసినట్టయితే కింద కామెంట్ సెక్షన్లో అయినా మీకేమనిపించింది అనేది. అలాగే ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరి ఇలాంటి లేటెస్ట్ రివ్యూస్ అండ్ అప్డేట్స్ అని మీ ముందుకి నోటిఫికేషన్ రూపంలో మీ ముందుకు వస్తాయి నేను అప్లోడ్ చేయగానే. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.